హలో తిరుపతి. ఎర్లీ మార్నింగ్ అనమాట. షాప్స్ కూడా ఎవరు ఓపెన్ చేయలేదు, చాలా ఎర్లీ మార్నింగ్. బట్ ఎండ అయితే అప్పుడే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూస్తున్న ఏరియా అయితే బాలాజీ కాలనీ అని చెప్పి పిలుస్తారు. న్యూ బాలాజీ కాలనీ టౌన్ క్లబ్ ఉంటుంది కదా, ఆ ఏరియా అనమాట. ఇక్కడంతా బుక్ షాప్స్, జిరాక్స్ షాప్స్ ఇవన్నీ హెవీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఎస్వి యూనివర్సిటీ దగ్గర అనమాట, అందువల్ల హెవీగా అయితే ఉంటాయి షాప్స్ అంతా. ఇక్కడ నుంచి మేము టీ తాగడానికి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్. కపిల తీర్థం సర్కిల్ దగ్గర టీ అయితే బాగుంటుంది, సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్కి వెళ్ళి రిటర్న్ మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఈ వీడియోలో కపిల తీర్థం, ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీ అయితే కవర్ అవుతుంది వీడియోలో. ఇప్పుడు కనిపిస్తున్న ఏరియా అయితే అలిపిరి స్టెప్స్ వెళ్తారు కదా, ఆ రూట్ అనమాట ఇది. ఇక్కడ రుయా హాస్పిటల్ వస్తుంది, అలాగే ఇస్కాన్ టెంపుల్ కూడా వస్తుంది. ఆపోజిట్లో మీరు చూస్తున్నట్లయితే గాలిగోపురం అలిపిరి పాదాల దగ్గర అయితే ఉంటుంది. అలిపిరి పాదాల నుంచి బై వాక్ నడుచుకుంటూ వెళ్తారు కదా, ఆ రోడ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. ఇదంతా భూదేవి కాంప్లెక్స్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ టోకన్స్ కూడా ఇస్తారు. ఇదే రోడ్లో కొంచెం డౌన్ అయితే ఇంకా ఇస్కాన్ టెంపుల్ కూడా వస్తుంది. ఇదంతా భూదేవి కాంప్లెక్స్. బస్ స్టాండ్ రోడ్, అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ అంతా రోడ్ సైడ్ అంతా స్ట్రీట్ స్టాల్స్, టీ షాప్స్ అన్నీ అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది ఇస్కాన్ టెంపుల్, హరే కృష్ణ టెంపుల్. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ అయితే ఓపెన్ చేసేసారు. మార్నింగ్ అవ్వడం వల్ల స్కై చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీన్ని అన్నారం సర్కిల్కి వెళ్ళే రోడ్ అని చెప్పి పిలుస్తారు. అన్నారం సర్కిల్ జంక్షన్ అని కూడా అంటారు. ఈ రోడ్డు కూడా మొత్తం ఫుల్ ట్రీస్ అయితే ఉంటుంది, గ్రీనరీగా అయితే ఉంటుంది, అండ్ ఫుల్ నేచర్ అనమాట. ఈ రోడ్ అయితే చల్లగా గాలి మాత్రం బాగా వస్తుంది. అండ్ ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే కపిలతీర్థం సర్కిల్ అయితే వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూడండి, అక్కడక్కడ సూర్యుడు అయితే కిరణాలు అయితే పడుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఇలా అయితే బాగుంది వ్యూ అయితే. ఇప్పుడు చూడండి గ్రీనరీ ఎంత బాగా కనిపిస్తుందో. ఈ రోడ్లో అయితే ఫుల్ ట్రీస్ అయితే ఉంటుంది, బాగుంటుంది ఏరియా అయితే. ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళి టీ తాగేసి రిటర్న్ మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్తే మాత్రం బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇదైతే కపిలతీర్థం సర్కిల్ అని చెప్పి పిలుస్తారు. ఆపోజిట్లో కనిపిస్తుందంతా తిరుమల ఘాట్ రోడ్. ఇది కూడా మళ్ళీ అన్నారం సర్కిల్కి వెళ్ళే రోడ్డు. టీ అయితే తాగేసాము, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము. అండ్ ఫైనల్గా ఎస్వి యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు కనిపిస్తుంది ఎస్వి యూనివర్సిటీ. ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఏరియా అనేది. ఎస్వి యూనివర్సిటీ చాలా ఫేమస్ అనమాట చదువుకోవడానికి. డిగ్రీ బాగా ఉంటుంది, బీఎస్సీ, బీకామ్ ఇవంతా కోర్సెస్ సూపర్ ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం అయితే చదువుకోవడానికి. ఇక్కడ చాలామంది చదువుకొని గొప్ప గొప్ప ప్లేసెస్లలో అయితే ఉన్నారు. లైక్ జాబ్స్, ప్రైవేట్ అండ్ అగ్రికల్చర్ అండ్ గవర్నమెంట్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో అయితే జాబ్ చేస్తూ వర్క్ చేసుకుంటూ చాలామంది అయితే ఉన్నారు. ఇదంతా కనిపిస్తుంది ఎస్వి యూనివర్సిటీ. ఒకప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్లో చిరంజీవి మూవీ కూడా తీశారు. ఆ మూవీ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చిరంజీవి మూవీ అనమాట. చిరంజీవి మూవీ నేమ్ మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.